చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్ఛా శర్కరాయితం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, అక్షయ తదియ శుభాకాంక్షలతోటి మంగళాశాసనంతో అక్షయ తదియ విశేషాలని జ్ఞాపకం చేసుకుందాం. విశాఖ నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుడు ఉన్న మాసము వైశాఖ మాసము. శుక్లపక్షము తృతీయ అంటే తదియ మూడవ తిథి రోహిణీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఆ శుభ సందర్భాన్ని అక్షయ తదియ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మత్స్య పురాణంలో, నిర్ణయ సింధులో, ధర్మసింధులో, ఇతర స్మృతి గ్రంథాలలో ఈ అక్షయ తృతీయ యొక్క విశేషాలు చెప్పారు. దీని ప్రత్యేకత ఏమిటి, దీనికి ఉన్న గొప్పతనం ఏమిటి, ఈ రోజుని మనం ఎలాంటి ఆరాధనలు చేయాలి, ఈ రోజుని చేసిన ఆరాధనల వల్ల కానీ, జప తపాదుల వల్ల కానీ, దానముల వల్ల కానీ, మరొక వాటి వల్ల ఏ ఏ ప్రయోజనాలు లభిస్తాయి చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ఏమిటి అక్షయ తదియ? ఇది 4 రకాల విశేషాలతో ఉన్నది. మొట్టమొదటిది, కృతయుగంలో ఉగాది ఈ రోజు నుంచే ప్రారంభమయ్యింది. అది కృతయుగం ఎందుకని అయ్యింది? కృతం సంకల్పమాత్రేణ, ప్రయత్నం ఏం చెయ్యక్కర్లేకుండా ఈ పని కావాలి అని సంకల్పిస్తే చాలుట అక్కడ పని జరిగేది. ప్రజాపతి సృష్టి ప్రారంభించింది ఈ రోజుని కృతయుగంలో ఉగాదిది. తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి అని మనకి వేదం చెప్తోంది. తాను సృష్టి చేయాలని సంకల్పించాట. అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు బ్రహ్మగారు ఆవిర్భవించారు. విధి నాడు పరమాత్మ ఆయనకి వేదాధ్యయనం చేయించాడు. అప్పుడు ధాత యథాపూర్వం అకల్పయత్, ఇంతకుముందు సృష్టి ఎలా ఉందో అలాగే సృష్టినంతా కొనసాగించేందుకు నాంది తదియనాడు జరిగింది. అంచేత అక్షయముగా సృష్టి జరిగింది. రకరకాల జీవులు, భోగములు, భోగ పదార్థములు, భోగస్థానములు ఇవన్నీ కూడా సృష్టించాడు పరమాత్మ. అంచేత అక్షయ తదియ అన్నది కృతయుగంలో ఉగాది. ఇక తరువాత ఇదే రోజున మరో విశేషం ఏమిటి అంటే పరశురామ ఆవిర్భావము. పరశురాముడు ఆవిర్భవించిన అద్భుతమైన రోజు. మరి పరశురాముడు రాజరికాన్నంతటినీ కూడా నాశనం చేయడానికి, రాజుల వంశాలు నిర్మూలించాడంటాం కదా. ఆయన ఆవిర్భావంలో అంతరార్థం ఏమిటి అంటే యజ్ఞ ప్రసాదాన్ని ఒక తల్లి ఇంకొక కుమార్తె ఇద్దరూ వారి వారి భాగాలు స్వీకరించాలి భక్తి శ్రద్ధలతోటి. కానీ ఆ యజ్ఞ భాగాలు తారుమారైన కారణం చేత వాటి కారణముగా క్షాత్రము బ్రాహ్మ్యము రెండూ కూడిన పరశురాముడు ఆవిర్భవించాడు. పరశురామ చరిత్ర విశేషమైంది. ఆ మహానుభావుడు ఆవిర్భవించిన అద్భుతమైన తిథి అక్షయ తదియ. అంచేతనే ఆ మహానుభావుడు మహారాజులందరూ కూడా దోషాలు చేసిన వాళ్ళందరినీ దండించిన, మొత్తం భూమండలాన్నంతా కూడా కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. అక్షయ ఫలితాన్ని అందింపజేశాడు. అందుకని అక్షయ తదియ. అంటే లౌకికములైన ధర్మములు కానీ, పారలౌకికములైన ధర్మములు కానీ పక్కకి వెళ్ళినట్టయితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చెప్పింది అక్షయ తదియ నాడు పరశురామ ఆవిర్భావము. ఇక మూడవది చాలా గొప్ప విశేషము. కృష్ణ పరమాత్మ వ్రేపల్లె వదిలిపెట్టి మధురానగరంలో అడుగుపెట్టాడు కంస వధ కోసమని చెప్పి ఇది కూడా అక్షయ తదియ నాడే. అంతేకాదు ఈ అక్షయ తదియ, రోహిణి, అలాగే శుక్లపక్షము ఈ ముహూర్తంలోనే కృష్ణ పరమాత్మకి కుబ్జ చందన చర్చ చేసింది, చందనాన్ని సమర్పించింది. చాలా అందముగా తయారు చేసిన చందనాన్ని కృష్ణ పరమాత్మకి సమర్పించింది. తన ఇంటికి కృష్ణుని ఆహ్వానించుకుంది. కుబ్జ శరీరంలో ఉండే దోషాలు తొలగాయి, అపురూపమైన సుందరి అయ్యింది.
కృష్ణుని అనుగ్రహం చేత కుబ్జకి కలిగిన కుమారుడు విశోకుడు అన్న కుర్రవాడు. ఈ కుర్రవాడే తరువాత భీమసేనుడికి రథసారథి అయ్యాడు, భీమసేనుడికి అంగరక్షకుడయ్యాడు. మొత్తం 18 రోజుల యుద్ధంలో కూడా మిగిలిన వాళ్ళల్లో విశోకుడు కూడా ఒకడు. విశోక అంటే అర్థం ఏమిటనమాట? శోకము లేకపోవుట. అంటే భగవంతునికి చందనము సమర్పించిన కారణం చేత శోకము లేని తనము లభిస్తుంది. అది 3వ విశేషం అక్షయ తది నాడు. అంతేకాదు ఇదే అక్షయ తది నాడు ప్రజాపతి చంద్రునికి ఓషధులకి అధికారాన్ని అప్పచెప్పాడు. ఇది అక్షయ తదియ. అంతేకాదు ఋగ్వేదంలో ఉన్న ఒక గొప్ప విశేషాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అక్షయ తది నాడు ప్రత్యేకించి జరుపుకుంటారు. మిగిలిన కారణాల గురించి వాళ్ళు ఆలోచించరు, కానీ దీని గురించి ఏమిటది? లక్ష్మీదేవి తనకున్న 12 శక్తులని ప్రజాపతి ద్వారా మిత్రవింద యజ్ఞము అన్న ప్రక్రియ ద్వారా తాను పొందింది. అంటే లక్ష్మీదేవికి సర్వశక్తులు కూడా ప్రజాపతి ద్వారా సంక్రమింపజేసిన రోజు అక్షయ తదియ. అందుకనే మనకి ఉత్తర హిందూస్థానంలో కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఆచారం క్రమక్రమంగా ఒక 30, ఒక 28 సంవత్సరాల నుంచి దక్షిణాది కూడా పాకిందది. అక్షయ తది నాడు బంగారము కొనాలి, ఆ లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే లక్ష్మీ పూజ, కుబేర పూజ, లక్ష్మీ గణపతి ఆరాధన, కుబేర లక్ష్మీ గణపతి ఆరాధన, ఇలాగ ప్రాంతీయ ఆచారాలను బట్టి రకరకాల ఆచారాలు దీంట్లో చేరాయి. ఇది అక్షయ తది నాడు, అక్షయ తది నాడు ప్రత్యేకించి చేసే విశేషం. ఇది మత్స్య పురాణంలో శివపార్వతీ సంవాదంలో వస్తుంది. పార్వతీదేవి అడిగింది పరమశివుల వారిని, భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా సర్వ విధములైన శుభములు పొందడానికి ఏదైనా మార్గం ఉందా అంటే రకరకాల మార్గాలు చెప్పారు. ఏమో ఎవరెవరి అవకాశాన్ని బట్టి ఎవరెవరు ఏది చేసుకుంటే ఆ ప్రయోజనము. మన భారతీయ సంస్కృతి ఒక నిత్య స్రోతస్విని, ఒక నిత్య ప్రవాహం. అది ఎవరెవరు ఏ రేవులో దిగి ఎంతెంత మాత్రము నీటిని సంగ్రహించుకుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు, సర్వశుభాలు పొందొచ్చు. అందుకని పార్వతీదేవికి పరమేశ్వర్ల వారు చెప్తారు, వైశాఖ శుక్లపక్షేతు తృతీయాం ఉపోషిత అక్షయం ఫలమాప్నోతి సర్వస్య సుకృతస్య చ. వైశాఖ మాసంలో రోహిణీ నక్షత్రము, తదియ తిథి, ఈ 3 కలిసి ఉన్న రోజుని భగవంతుడి పేరు చెప్పి ఉపవాసం చెయ్యండి. ఇంకేమీ చెయ్యక్కర్లేదుట. కనీసం అదొక్కటి చేసినా కూడా సంకల్పించిన ప్రతి పని కూడా నెరవేరుతుంది, అక్షయమైన ఫలితం లభిస్తుంది. అంటే అక్షయ తది నాడు అయ్యో మేము బంగారం కొనుక్కోలేకపోయామే అన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పరమేశ్వర్ల వారు చెప్తున్నారు, లేదు ఆ సంపద నాకు లభించాలి. ఇదిగో ఈ తిథి నాడు నేను చక్కగా స్నానము చేసి అర్చన చేసి ఉపవాసం చేస్తాను, సాత్వికమైన ఆహారాన్ని సేవిస్తాను అనుకుంటే చాలుట సంపదలన్నీ కదలి వస్తాయి. ఇది ఆ స్వామి పార్వతీదేవికి చెప్పిన విశేషం. అప్పుడంటారు, సా తథా బ్రహ్మణ ఉపేత విశేషణతు పూజిత. ఈ రోజుని ప్రజాపతి ఈ తిథి లోపల ఉంటారు. ఎలాగా? విశాఖ నక్షత్రం అన్నది అగ్ని దేవతాకమైనది, అగ్ని ప్రధానము. రోహిణీ నక్షత్రం ఉంది కదా, ఈ రోహిణీ నక్షత్రానికి ప్రజాపతి అధిదేవత. ఇక తదియ అన్నది సాక్షాత్తుగా పరమాత్మ. అంటే పాడ్యమి నాడు బ్రహ్మగారు ఆవిర్భావము, విధి నాడు వేదాధ్యయనము, తది నాడు సృష్టి కదా. అంచేత ఈ సృష్టికంతటికి మూల కారణము ఏ తత్వం అయితే ఉన్నదో అది మనని రక్షిస్తుంది. మరి అగ్నికున్న విశేషం ఏమిటి? అగ్రం నయతి, తాను ముందు నడిపిస్తాడు. ఎలాగైతే మండుతున్న కొరకంతని వంచినట్టయితే మండుతున్న అగ్ని పైకే మండుతుందో, అంటే మన్నెప్పుడు కూడా అగ్నిదేవుడు సక్రమమైన మార్గంలో ఉన్నత స్థితికి తీసుకుని పెడతాడు. ఆ అగ్నికి సంబంధించిన బీజాక్షరమే శ్రీ. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా. అందుకని అగ్ని ఆరాధన చెయ్యండి, అగ్నిని ఆరాధన చెయ్యండి, అమ్మవారిని ఆరాధన చెయ్యండి, ప్రజాపతిని తలుచుకోండి.
ఇది చెప్తున్నారు. అంచేత సంకల్పించింది కృతం, చెయ్యబడినదవుతుంది. మరి ఇప్పుడు ఈ రోజున ఏ ఏ పనులు చేయాలి అంటే ప్రజాపతి చెప్పిన దాన్ని పరమశివుల వారు చెప్తున్నారు. మళ్ళీను యత్ దత్తం హుతం జప్తం సర్వం అక్షయమశ్నుతే. నీవు ఇచ్చినది కానీ, హోమము చేసినది కానీ, జపము చేసినది కానీ, ఏది సంకల్పించి నీవు చేస్తావో అదంతా కూడా అక్షయమవుతుంది. అంటే నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసే వేలాదిగా. అంటే నువ్వు ఏ కాస్త దానము చేసినా, ఏ కాస్త జపము చేసినా, ఏ కాస్త హోమము చేసినా అవన్నీ కూడా తిరిగి అక్షయములైన ఫలితములు ఇస్తాయి. అయితే బంగారం కొనడం అనే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వకాలంలో ఇప్పుడున్నట్టుగా ఈ కరెన్సీలు లేని రోజుల్లో అక్షయ తది నాడు స్వయం పాకమిచ్చి అంటిలో ఊరిలో ఉన్నటువంటి నగలు చేసేవాళ్ళ ఆ కార్మికులకి స్వయం పాకం ఇచ్చినప్పుడు వారు తిరిగి కొంత ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు దానికి తగిన విలువ మళ్ళీ సంక్రాంతి రోజుల్లో మళ్ళీ ధాన్యాన్ని ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ రోజుని చేసిన పూజా ఫలితం వల్ల అద్భుతమైన సంపదలు అందరిళ్లలోనూ ఉండేవి. అందుకోసం బంగారము కొనడం అన్నది అక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పి మనకి పురాణ గ్రంథములు చెప్తాయి. ఈ ఆచారం అన్నది ఉత్తర హిందూస్థానంలో కూడా సుమారు 400 సంవత్సరాల నుంచి, అంటే బంగారము కొనడం అన్నది అది అక్కడి నుంచి ప్రారంభమైంది. అంటే ఏ కాస్తైనా కానీ అలాంటి విశేషాన్ని సంపాదించుకున్నప్పుడు, దానికి తగిన ఆరాధన చేసినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఫలితాలు లభిస్తాయి. మరి బంగారమే కొనాలా? బంగారము కొనలేకపోతే ఈ తిథి వల్ల ఫలితాలు మాకు లేవా అన్నట్టయితే దానికి కూడా స్మృతి గ్రంథాలు, పురాణ గ్రంథాలు మనకి చెప్పాయి. మొట్టమొదటిది, ఈ తిథి విశేషాన్ని తలుచుకుంటూ నదిలో కానీ, సముద్రములో కానీ, ప్రవాహములో కానీ, లేదా కనీసము చెరువులో ఉన్న నీటిలో చేతిని తిప్పినప్పుడు ఏర్పడే ఆ కెరటములలో కానీ స్నానము చెయ్యండి. స్నానము చేసేటప్పుడు పంచపల్లవాలు, లేదయ్యా పంచపల్లవాలు దొరకలేదు, ఒక తులసి దళాన్ని దాంట్లో ఉంచండి, స్నానము చెయ్యండి, శ్రద్ధగా స్నానము చెయ్యండి. ఇది మొదటిది. ఇక రెండవది, ఆ రోజు ఉపవాసం చెయ్యండి. అంటే ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి. అంటే మరీ పుల్లనైన పదార్థాలు, మరీ కారం ఉన్నవి కాకుండా స్వాదువైనవి తీసుకోండి. ఇది రెండవది. ఇక మూడవది, లక్ష్మీ నారాయణ ఆరాధన. చాలామంది లక్ష్మీ పూజ మాత్రమే చేస్తారు, కానీ వారికి తెలియకుండానే లక్ష్మీనారాయణను ఆరాధిస్తున్నారు. ఎలాగా? లక్ష్మీదేవిని మనం ఉంచేటప్పుడు ముగ్గు వేస్తాం కదా, అది నారాయణుడు. అలాగే నారాయణుని ఆరాధన చేసేటప్పుడు ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది. ఇద్దరిని కలిపి మాత్రమే సేవించాలి తప్ప ఇద్దరిలో ఒక్కరిని సేవించడానికి వీల్లేదు. ఇద్దరిలో ఒకళ్ళే కావాలనుకున్న వాళ్ళు ఇద్దరూ కూడా నాశనమయ్యారు. నాకు సీతమ్మే కావాలనుకున్న రావణాసురుడు దెబ్బతిన్నాడు. సీతతో అవసరం లేదు, నాకు రాముడే కావాలన్న శూర్పణఖ దెబ్బతింది. అందుకని లక్ష్మీనారాయణ ఆరాధన చెయ్యండి. కుబేరుడికి సంపదలు కూడా లభించిన రోజు ఈరోజు. అంటే కుబేరునికి ఉన్న సంపదలంటే తాను అనుభవించడానికి కాదు, ఎవరెవరికి ఎంత ధనాన్ని ఇవ్వాలో చూపించడం కోసం కుబేరుణ్ణి ఒక రక్షకుడుగా పెట్టారు అక్కడ. చాలామంది అంటారు అతనికేమండి కుబేరుడండి అని. కుబేరుడు అంటే అర్థం ధనమంతా మన దగ్గరే ఉంటుంది, అనుభవించే యోగ్యత ఉండదు. కానీ ఈ ధనాన్ని 10 మందికి వినియోగించేందుకు బుద్ధి కలిగి ఉంటాడు కుబేరుడు. అది విశేషం ఇక్కడ. అలాంటి అతనికి పట్టాభిషేకం చేసిన రోజు ఈరోజు. అందుకని కుబేరుణ్ణి ఆరాధన చెయ్యండి. తరువాత కలియుగంలో ఈ రోజుని శ్రీనివాసుణ్ణి ఆరాధన చేయడం చాలా విశేషము అని అంటారు. శ్రీనివాసుడు కదా, సంపదనే తనకు నివాసముగా కలిగినవాడు, తానే సంపద అయినవాడు. అతన్ని సేవించండి. అంతేకాదు ఈరోజు మరో విశేషం, చంద్ర పట్టాభిషేకము. చంద్ర పట్టాభిషేకం ఏమిటి అంటే చంద్రుడికి ఓషధి అధిపతిత్వము, అమృతత్వము కలిగించినది. ఈ చంద్రుడు 2 రకాలుగా కనిపిస్తాడు. ఒకటి పరమశివుల వారి జటాజూటంలో కనిపిస్తాడు అలంకారముగా.
రెండవది ఆకాశంలో కనిపించే చంద్రుడు 15 రోజుల పాటు దేవతలకు అనుభవయోగ్యుడు, 15 రోజుల పాటు పితృదేవతలకు అనుభవయోగ్యుడు. అంచేత అతన్ని కూడా సేవించండి. అంటే చంద్రునికి ఆరాధన చెయ్యండి. చమత్కారం ఏమిటంటే లక్ష్మీ ఆరాధన చేసినట్టయితే చంద్రుని కూడా ఆరాధన చేసినట్టే. ఎంచేత చంద్రుడు అమ్మవారికి సోదరుడే కదా, అందుకనే చంద్రుడిని మనం ఏమని పిలుస్తాం? చందమామ అంటాం కదా, అమ్మగారికి సోదరుడు కనుక. అంచేత చంద్రుని ఆరాధన చెయ్యండి, లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యండి, కుబేరుణ్ణి పూజించండి, శ్రీనివాసుణ్ణి పూజించండి. లేదు మీ ఇష్ట దైవము ఎవరున్నారో ఆ దైవాన్ని ఆరాధన చెయ్యండి. అది అక్కడ విశేషం. ఇక తరువాత ఆ రోజుని దత్తం హుతం జప్తం సర్వం అక్షయముచ్యతే అన్నారు కదా. ఈ ఒక్క రోజులో విశేషం ఏమిటి అంటే ఉత్తర రోజుల్లో ఎప్పుడు కూడా అక్షతలతో ఆరాధన చెయ్యకూడదు ఆగమశాస్త్రం చెప్తుంది. కానీ ఈ రోజుని మాత్రం లక్ష్మీదేవిని అక్షతలతో తనివి తీరా ఆరాధన చెయ్యండి. పుష్పార్చన చేద్దామంటే సహస్రనామార్చన చేస్తూ అయ్యో 1000 పూలు లేవే అనుకుంటూ ఉంటాం మనం. ఈ రోజున ఆ బాధ ఏం లేదు. చక్కగా అక్షతలు తయారు చేసి ఆ అక్షతలతో కరువు తీరా మనసు తీరా ఆనందముగా కడుపారా మనం అర్చన చేసుకుందాం. లక్ష్మీదేవికి చెయ్యండి. లేదు నవధాన్యములతో కూడా అర్చన చేసే విధానం కూడా ఉన్నది. ఈ అక్షతలతో ఆరాధన చేసిన తరువాత సాయంకాలము సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఈ అక్షతలను సంస్కరించి, అంటే ఏం లేదు, గిన్నెలో తీసుకుని కడిగి వీలైనంత వరకు ఆ పసుపు నీళ్ళన్నీ పోయేలా చేసుకుని ఆ బియ్యముతో పరమాన్నము వండాలి. అంటే నీళ్లు కలపని పాలతో పాయసాన్ని వండి 3 ముత్తైదువులకు కానీ 7గురికి కానీ 5గురికి కానీ ఈ పాయసాన్ని కానుకగా ఇవ్వండి. చిన్నపిల్లలకి పంచండి. ఇది మనకి స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. ఇది అక్షయ తది నాడు చేసినట్టయితే ధన సంపత్తి, ధాన్య సంపత్తి, గృహ సంపత్తి, పరివారము, ధన కనక వస్తువాహనాదులు అన్నీ కూడా కాలాంతరంలో ఆ సంవత్సరం లోపల అన్నీ లభిస్తాయి అంటుంది శృతి గ్రంథము. తరువాత పూర్వకాలంలో అక్షయ తది నాడే ఒక ప్రత్యేక సాంప్రదాయం ఉండేది. పొట్ల, బీర ఇలాంటి పాదులన్నీ పెట్టేవారు. ఎంచేత చంద్రుడు ఆవిర్భవించిన రోజు, చంద్రుడికి పట్టాభిషేకం జరిగిన రోజు గనక ఆయన వనస్పతి దేవత గనక పాదులు ఒక్కసారి కాయ కాచిన తర్వాత ఆ పాదుని తీసివేయాలి. ఓషధి అంటే సకృత్ ప్రసవ ఓషధి, ఒక్కసారి మాత్రమే పంట ఇచ్చేదాని పేరు ఓషధి. అంచేత పొట్లపాదుల్ని కానీ బీరపాదుల్ని కానీ ఇలాంటి వాటిని పెట్టడం అన్నది ఆచారము. అంటే చూడండి, అక్షయ తది నాడు మనకి పర్యావరణ రక్షణకి సంబంధించి కూడా మన పెద్దలు దీంట్లో మార్గాన్ని చూపించారు. అంచేత పాదులు పెట్టండి, మొక్కలు పెంచండి. ఇక దానము చెయ్యమన్నారు. ఏవేవిడి దానం చేయాలి? దధ్యన్నము అంటే పెరుగు అన్నము దానము చెయ్యండి. లేదు ఛత్ర, పాదుక అంటే గొడుగుల్ని కానీ పాదుకల్ని కానీ, ఉపానహ అంటే పాదుకల్లో ఇంకో రకము అవి కానీ, ఊదకుంభము ఏది లేదండి చిన్న పాత్ర తీసుకుని దాని నిండా నీళ్లు నింపి స్వచ్ఛమైన తీర్థాన్ని దాంట్లో చిటికెడు గంధాన్ని వేసి ఓ తులసి దళం వేసి దానము చెయ్యండి. ఉదకుంభ దానాదులు ఇవి చెయ్యమన్నారు. అంటే ఛత్రము పాదుకలు దేనికి? మరో విశేషం ఉంది, ఆ విశేషాన్ని కలుపుకోవాలి. ఈ పాదుకలు ఛత్రము అన్నది జమదగ్ని మహర్షి సృష్టి. జమదగ్ని మహర్షి తన భార్య కోసమని చెప్పి కాళ్ళకి చెప్పులు, శిరస్సు మీద ఛత్రము తయారు చేసి పెట్టిన రోజు అక్షయ తది నాడే సూర్య భగవానుడి ద్వారా పొందాడు. అవి ఇచ్చినట్టయితే జమదగ్ని అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. సాయంకాలం కాగానే సూర్యాస్తమయం అవుతుండగా లక్ష్మీ ఆరాధన చేసి, ఎలా లక్ష్మీ ఆరాధన చేసి? అయ్యా మా దగ్గర బంగారం ఉంది, ఓ బంగారంతో చేసుకోండి. అయ్యా మా దగ్గర బంగారం లేదు, లక్ష్మీ రూపు ఉంటుంది కదా, అది కూడా లేని స్థితిలో ఉన్నట్టయితే తమలపాకులో పసుపు గౌరమ్మని తయారు చేసి, అంటే పసుపు బుద్ధని తయారు చేసి 2 పక్కలా కూడా వేరే వేరే 2 తమలపాకుల్లో చిన్న చిన్న పసుపు ముద్దలు పెట్టి, ఆ 2 ఏమిటి? దివ్య గజములు, ఏనుగులు అన్నమాట. మదము మోహము అన్న 2 గజములుట అమ్మవారిని ఎప్పుడూ సేవిస్తుంటాయి. ఆ 2 ఉంచి లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ లక్ష్మీ అష్టకాన్ని కానీ లక్ష్మీ స్తోత్రం ఏదైనా సరే దాంతో ఆరాధన చేసి
అమ్మవారికి ధూపదీపాదులు సమర్పించి, ఆరాధనలో కూడా నైవేద్యం కూడా సుకరమైనది చెప్పారు మనకి పెద్దలు. నానవేసిన శనగలు, వడపప్పు, 2 పళ్ళు, ఇక చేతనైనవి ఆరాధన చేసి ముత్తైదువులకి వాయినాన్ని ఇచ్చుకోండి. అప్పుడు అక్షతలతో పొద్దున్న పూజ చేశాం కనుక దానితో తయారు చేసిన పాయసాన్ని నివేదించండి, ఫలితాన్ని పొందండి. యక్కరోతి తృతీయం కృష్ణం చందనభూషితం సర్వఫలమాప్నోతి. అంతేకాదు, కృష్ణ ప్రతిమ ఉన్నట్టయితే చందనాన్ని ఇవ్వండి. అందువల్ల చందనం ఇచ్చినందువల్ల అలనాడు కుబ్జ ఏం ఫలితాన్ని పొందింది? శరీరంలో ఉన్న 3 వంకర్లు పోయి అద్భుతమైన సౌందర్యం కలిగింది. ఈ రోజుని ఎవరైతే చందన చర్చ స్వామికి చేస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యము, స్త్రీలకి అఖండమైన సంపద సౌందర్యము, అవివాహితులైన వారికి వివాహము కలుగుట, వివాహమైన వాళ్ళుంటే సంతానము కలుగుట, సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి శుభం కలుగుట. ఇన్ని మనకి ఫలితాలు చెప్పారు మనకి పురాణాల్లో, మత్స్య పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణాల్లో. తరువాత మరొక ప్రత్యేకత చెప్పారు. మనము సరస్వతి పూజ నాడు, వినాయక చవితి నాడు ఎలాగైతే గ్రంథాలను పూజిస్తామో, అక్షయ తది నాడు కూడా గ్రంథాలని పూజించండి. గ్రంథాలని పూజిస్తే బ్రహ్మగారు ఎలాగైతే సృష్టి చేశాడో ఆ తెలివితేటలన్నీ కూడా మనకి లభిస్తాయి అంటారు. మరొక్క విశేషంతో లక్ష్మీ పూజకు అనుబంధంగా చెప్పుకుందాం. హరిద్ర శృంగ అర్చన అంటే పెద్ద మాటలా ఉంది. పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యండి. బంగారము సంపాదించుకోలేకపోయామే అన్న బాధ తొలగుతుంది. బంగారం మీ ఇంటి ముంగిటి వస్తుంది, మీ ఇంటిలో తాండవిస్తుంది. పసుపు కొమ్ములతో అర్చన, వంకర లేనివి, పుచ్చివి కానివి, ఇలాంటి మంచి పసుపు కొమ్ములని 11 కానీ 27 కానీ, వీలైతే 108 పసుపు కొమ్ములతో అమ్మవారిని అర్చన చేయండి. అక్షయ తదికి సంబంధించిన సర్వ ఫలములు కూడా అక్షయముగా పొందండి. మళ్ళీ అక్షయ తది నాటికి మన ఇంటిలో లక్షణముగా లక్ష్మీదేవి తాండవిస్తుంది, సర్వ విధములైన శుభములని కలిగిస్తుంది, తన పరివారంతో ఉండి మన్నెప్పుడు అనుగ్రహిస్తుంది అని ఆశాసన చేస్తూ మళ్ళీ ఒక్కసారి అఖిలాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి, ఆ ప్రేక్షకులకే కాదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సర్వులకి కూడా అక్షయ తదియ శుభాకాంక్షలతో స్వస్తి.